ఓకే. హరే కృష్ణ. అందరికీ దండవత్ ప్రణామాలు. ఇస్కాన్ గుంటూరు రథయాత్ర మహామహోత్సవ కార్యక్రమాలు మనం పాల్గొన్నాం. అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ మహోత్సవ కార్యక్రమంలో మన యొక్క ఫీలింగ్స్ మొత్తాన్ని తెలియజేసుకునే అవకాశం ఇంతవరకు మనకి ఎప్పుడు కలగలేదు. ఈ విధమైన కార్యక్రమం ఈరోజు మన గుంటూరు ఇస్కాన్ టెంపుల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీ దయానిధి ప్రభుజీ వారి వల్ల ఇలాంటి యొక్క అవకాశం కూడా మనకి కలిగింది. అందరూ కూడా రథయాత్ర యొక్క వైభవాన్ని మీ యొక్క మాటల్లో తెలియజేయాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి, మీ ఫీలింగ్స్ తెలియజేయండి. జగన్నాథుని యొక్క రథయాత్ర ఎంత అంగరంగ వైభవం జరిగింది, ఎంత వైభవంగా జరిగింది, అందులో నుంచి మనం తెలుసుకున్న విషయాలు, ఆడకొచ్చిన వారు ఏ విధంగా ఎంత అనుభూతి పొందారు అనేటువంటి విషయాలను కూడా మనం ఇక్కడ చర్చించుకోవచ్చు. అసలు ఈ కార్యక్రమానికి మనకు అవకాశం ఇచ్చినందుకు ప్రభుజీకి ధన్యవాదాలు తెలియజేద్దాం. అలానే ఈ కార్యక్రమం గురించి ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళందరూ దయచేసి హ్యాండ్ రైజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారిని పేరు పేరున పిలవడానికి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. ఓకే. మొట్టమొదటిగా హరిగురు ప్రసాద్ ప్రభు మీరు దీని గురించి క్లారిఫై చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రభు నేను కాసేపాకు చేస్తాను, లాస్ట్ లో ఒక 10 నిమిషాలకు చేస్తాను. ముందు వేరే వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఒక 10 మినిట్స్ తర్వాత చేస్తాను. ధన్యవాదాలు. ఓకే. ఎవరైతే మీరు మాట్లాడాలనుకుంటారో దయచేసి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎక్కువ టైం తీసుకోకండి, ఎందుకంటే అది రికార్డింగ్ అవుతుంది. టైం ఇది కాకుండా ప్రతి ఒక్కళ్ళు, ఇందులో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మాట్లాడచ్చు. మీకు అయితే అవకాశం ఉంటే అంతవరకే మాట్లాడండి. 2 నిమిషాలైనా 3 నిమిషాలైనా. హరే కృష్ణ ప్రభు. వెంకటేశ్వర్లు ప్రభు మాట్లాడి, మీకు మంచి అవకాశం వచ్చింది. ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. నేను రథయాత్ర గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి ప్రభుజీ. మాట్లాడండి ప్రభు. దయానిధి ప్రభులు కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. ప్రభు బాగా జరిగింది ప్రభు ఈ సంవత్సరం. అసలు వాన్లో ఒక్క మనిషి కూడా వెళ్ళకుండా మాకు బాగా ఆనందం వచ్చింది సార్ ప్రభు. బాగా జరిగింది. అసలు నేనైతే నాకు సెలవు లేదు, సెలవు లేకపోయినా నేను 2ంటికి వచ్చి కలుసుకున్నా. 2ంటికి కలుసుకున్నా, నాకు భలే ఆనందం వచ్చింది. అసలు ఎక్కడికి వెళ్ళబుద్ది అవ్వాలా కూడా. అసలు వెరీ నైస్. వెరీ గుడ్. ప్రభు ఇంకా మీకు ఇంకేదైనా మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. లేదండి, నేను ఒక పార్టీ తెద్దాం అనుకున్నాను ప్రభు. ఇంకా బాగున్నావు అంటే మనకి ఒక రథయాత్ర గురించి మన జగన్నాథ్ పూరిలో ఎలాగా ఆ టైప్ లో మా మనసులో ఉంది. ఇదేంటంటే 7వ తారీఖున దాన్ని గుండిజ అంటారు, అర్థమైందా? మా ఒరిస్సాలో గుండిజ. ఇది మనం చేసింది బౌడ అంటే వెనక్కి రావడం. అవును, అంతే కదా? అవును. అది అయితే మా ఒడియా వాళ్ళు అందరూ అన్నారు, ఏంటి బౌడ చేస్తున్నారు, ఫస్ట్ రోజు చేయలేదని అడిగారు. అర్థమైందండి? దానికి అదే సమాధానం చెప్పా. ఏమంటే ఇక్కడ కుదరక 7వ తారీఖు కుదరక ఇప్పుడు బౌడ చేశారని. మనం ఏంటంటే జనాభా తెలుసుకుంటాం కదా, డెవలప్ కోసం కదా మనం చేసింది, అంతే కదండి? అది ఈ వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేద్దాం అని అనుకుంటాం. అందరూ మీ అందరూ సహకారం చేయాలి. అదేనే ప్రభు, నేను మొన్న ఒరిస్సా వెళ్ళా, అడిగా పార్టీ తెద్దామని అడిగితే అబ్బో చాలా రేట్ చేశారండి. లేదు పార్టీ తెస్తే ఏ క్లాస్ గుండి మనకి. అది సరే సరే. ఓకే. మీరు ఏదైనా సేవలో పాల్గొన్నారా నిన్న కార్యక్రమాలు? నిన్న మరి అక్కడికి వాళ్ళని తెలిసి మొత్తం సేవ చేసాం కదండి. కీర్తనలో చాలా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఎంజాయ్ చేసాం. తర్వాత భోజనాలు అయిన చూడండి, దాంట్లో సేవ చేసాం. ఓకే.
తర్వాత ఏమో మరి నాకు ఆఫీసులో టైం అయిపోయి వచ్చేసాం సార్. ప్రసాదాలు ప్రభు. ఎలా ఉన్నాయి? ఏ క్లాస్ గా ఉన్నాయండి ప్రసాదం, నిజంగా అందరూ బాగున్నారు అన్నారు. ఓకే, ఓకే. ఆ, ఓకే. ఆ, హరే కృష్ణ. ఓకే ప్రభు. మీ హరే పేరు కృష్ణ చెప్పండి ప్రభు. ఒకసారి. హరే హరే మీ కృష్ణ పేరు కృష్ణ. ఒకసారి చెప్పండి. ప్రభు, మన వెంకటేశ్వర సాహు ప్రభు చెప్పిన అవును ప్రభు. ఒక చిన్న వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. చెప్పండి. ప్రభుజీ, మనకి మన ఇస్కాను ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఆ, ఒక ఆదేశం ప్రకారం ఏంటంటే ఆ, మనకి మొదటి రోజు చేయాలి, చివరి రోజు చేయాలని ఏమి లేదు. ఆ, సంవత్సరం పొడుగునా కూడా మనం రథయాత్ర చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది సిస్టమ్ అనమాట. ఆహా, కాకపోతే ఏంటంటే పూరి జగన్నాథ్ ఆలయానికి మన ఇస్కాన్ జీబీస్ కి ఒక ఒప్పందం కుదిరింది. ఆహా, ఒప్పందం ఏమిటంటే రథము ప్రారంభం రోజు నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం లోపే ఇస్కాన్ వాళ్ళు రథయాత్రలు చేసుకోవాలి. ఆ, అది కాకుండా వేరే రోజులు చేస్తే కనుక అది మళ్ళీ మనకి ఒక ఇబ్బంది అవుతుంది అనమాట. ఆహా, అందుకని ఇంకా మనం నయ్యం, కనీసం తిరుగు ప్రయాణం చేశాము. కొంతమంది మధ్యలో చేసుకున్నారు, అంటే 7వ తారీఖు, కొంతమంది 8, 9, 10, 11 అలాగే. ఎందుకంటే ఇది చిన్న విషయం. 8 రోజుల్లో ప్రభు. టెంపుల్స్ చేసుకోవాలంటే ఒకటి మ్యాన్ పవర్ కావాలి, ఏంటి ఆ, కీర్తన టీం కావాలి, అందరికి రథాలు ఉండవు, రథం కూడా కావాలి. అవును ప్రభు. సో అందుకని ప్రభు ఏంటంటే మనము చేసుకున్నది యాక్చువల్గా చాలా ఉత్తమమైనటువంటి రథయాత్ర ఈసారి. కనీసం మనకి తిరుగు ప్రభు. ప్రయాణం అన్న అంటే ఉల్టా రథయాత్ర అవకాశం వచ్చింది మనకి. కొంతమందికి అవకాశం కూడా లేదు. ఆహా, మరి అంతే కదా, ఎందుకంటే మనకి ఉన్నది 8 రోజుల టైం కదా. 8 days టైంలో అవును ప్రభు. చేసుకోవాలి, తర్వాత చేయకూడదు, 15 తర్వాత చేయకూడదు. చేస్తే మనకి కేసు ఫైల్ అవుతుంది. పూరి జగన్నాథ్ ఆహా, వాళ్ళు పూరి జగన్నాథ్ వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు. ఆహా, అలాగే. అది థ్యాంక్ యూ ప్రభు. అంటే నేను యాక్చువల్లీ ఈరోజు హోస్ట్ మనకి వనమాలి ఋషికేశ ప్రభే హోస్ట్. కాకపోతే మధ్య అంటే మధ్య కొద్దిగా ఏదో కొద్దిగా సపోర్టింగ్ అని ప్రభు ఒక చెప్తున్నాను. ప్రభు, అంటే మన ఒడిశాలో పూరిలో చేసినప్పుడు మనం చేయకూడదు, అంతేనా? మీరు ఏంటి చెయ్యొచ్చు. పూరి రోజు మొదలుపెట్టిన రోజు నుంచి మళ్ళీ చివరి రోజు వరకు చేయొచ్చు. ఎప్పుడైనా చేయొచ్చు అన్నారు అది. సరే. ప్రారంభం నుంచి ముగింపు లోపు, ఆహా, అంటే తిరుగు ప్రయాణం ఉంటది కదా, ఆ లోపు చేయాలి. అవునండి. అదేలేండి. ఓకే, ఓకే, ఓకే. అయితే ఏంటంటే 7వ తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి, ఆదివారం పబ్లిక్ ఎవరు ఉండరు కాబట్టి, కమర్షియల్ కాంప్లెక్స్ క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి, ఆదివారం ఆహా, వద్దండి మనకి అని అన్నారనమాట ఇక్కడ గుంటూరులో. అలాగా. అప్పుడు నేను ఈ ఆదివారం నేను గొల్లపూర్లో ప్లాన్ చేసుకున్నాను. ఆహా, యాక్చువల్గా అసలు 7న గుంటూరు జరగాలి, అవును. 14 గొల్లపూర్లో జరగాలి. అది మేము ఫస్ట్ అలాగా. తర్వాత మళ్ళీ ఆ, దాన్ని ఆ, మళ్ళీ ప్రభు ఏంటంటే మనం వర్కింగ్ డే రోజు పెడతాం వల్ల షాపుల వాళ్ళందరూ కూడా అదే. చూస్తారు అనే భావంతో మళ్ళీ డేట్ మార్చడం జరిగింది. ఓకే సార్. హరే కృష్ణ. ఓకే. థ్యాంక్ యూ, చక్కగా హరే మాట్లాడారు. కృష్ణ. అలాగే, హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. చాలా చక్కగా మాట్లాడారు. ఓకే. హరి హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు, ఇంకెవరన్నా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి. హరే కృష్ణ వనమాలి ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామాలు, ధన్యవాదాలు. ఈ మీరందరూ గుంటూరు వచ్చి ఇస్కాన్ మాకు పాల్గొన్నారు. థాంక్ యూ. ఈ గుంటూరు ఇస్కాన్ రథయాత్రలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రభుజీ. అయితే మనకి పూరిలో ఎలా అయితే జరుగుతుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇక్కడ కూడా జరిగింది ప్రభుజీ. అంటే జగన్నాథుడు ఎలా అయితే గుండీచా మందిరం నుంచి పూరి ధామంకి మళ్ళీ తిరిగి వెళ్తారో, సేమ్ గుంటూరులో కూడా వేరే ప్లేస్ నుంచి మన మందిరానికి అదే రీతిలో తీసుకురావటం జరిగింది ప్రభుజీ. యాజ్ ఇట్ ఈజ్ పూరిలో ఎలా జరిగిందో అలానే. అయితే నాకు ఈ రథయాత్రలో చాలా ఆకట్టుకునే దృశ్యాలు కొన్ని ఉన్నాయి ప్రభుజీ. రథయాత్ర డెకరేషన్ చాలా బాగుంది ప్రభుజీ. అండ్ అదే కాకుండా జగన్నాథుడి కిరీటాలు, గార్లాండ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రభుజీ. ఇంకా ఈ సమయంలో రథయాత్ర సమయంలో చాలా పెద్దగా వర్షం పడింది ప్రభుజీ. అయినా కానీ భక్తులందరూ ఎవ్వరూ క్విట్ అయిపోకుండా అట్లానే వర్షంలో తడుస్తూ జై జగన్నాథ్, జై జై జగన్నాథ్ అనుకుంటానే చాలా సంతోషంగా పాల్గొన్నారు ప్రభుజీ. అయితే మనం సిటీలో చేశాం కాబట్టి చాలా షాప్స్ వాళ్ళు వాళ్ళకి తగిన రీతిలో చాలా మంది బిస్కెట్ ప్యాకెట్స్ పంచారు, చాలా మంది లడ్డూస్, కోవాలు, చాలా కాస్ట్లీ ఐటమ్స్ అయినా కానీ రథయాత్రలో ఉన్న ప్రతి భక్తులకి అందజేశారు ప్రభుజీ. అది చాలా నాకు నచ్చింది ప్రభుజీ.
అంటే వాళ్ళ యొక్క భక్తి జగన్నాథుడిపై ఎట్లా చూపించుకోవాలి అనేది వాళ్ళకు ఛాన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు ప్రభుజీ. ఇకపోతే ఒక మాతాజీ దారి పొడవునా రథయాత్రలో పూలు చల్లుతానే ఉన్నారు ప్రభుజీ. సో నాకు ఈ అవకాశం కల్పించిన గుంటూరు ఇస్కాన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్, హరి బోల్. సారథి కృష్ణదాస్ ప్రభు చాలా చక్కగా మాట్లాడారు. మీకు మా గుంటూరు తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. అలానే ఇంకా ప్రవీణ్ ప్రభు. హరే కృష్ణ. ప్రవీణ్ ప్రభు మాట్లాడవలసిన కోరుతున్నాం. హ్యాండ్ రైజ్ చేశారు ప్రభు, చూడండి. రమా సరేశ్వరి దేవి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, చూడండి. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ప్రభు నేను తర్వాత మాట్లాడతాను. సారీ ప్రభు, మ్యూట్ లో ఉంది. సరే సరే సరే, ఓకే. హరే కృష్ణ. రమా సర్వేశ్వరి దేవి దాసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దయానిధి ప్రభు గారికి ప్రణామాలు. రథయాత్ర చాలా అద్భుతంగా జరిగింది ప్రభుజీ. మామూలుగా ఎప్పుడు వేరే వాయిద్యాలు అవన్నీ ఉంటాయి, కేరళ వాయిద్యాలని. ఆ సౌండ్ లో మనం నామం చేస్తున్నా కూడా వినపడేది కాదు. అంటే మనం చెప్తున్న పక్కన వాళ్ళకి కూడా వినపడినంతగా అంత పెద్ద పెద్ద ధ్వనులు ఉంటాయి అన్నమాట. కానీ ఇది కేవలం హరినామమే చేసడం వల్ల చాలా మంది అంటే ఒకరికొకళ్ళు ఆపకుండా కంటిన్యూగా మైకులు లేకపోయినా కూడా చెప్తూనే ఉన్నారు. ఒకళ్ళు చెప్పడం వల్ల చుట్టూ 10 మంది అలా చెప్పగలుగుతున్నారు. నేను అటు ఇటు ముందుకి వెనక్కి వస్తూ చూస్తున్నాను, కానీ అందరూ కూడా అసలు నామాన్ని అయితే ఆపలేదు. అది చాలా అద్భుతంగా ఉంది. ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, భగవంతుడు మనలో మనం భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా భౌతికమైన కోరికలను కూడా నెరవేరుస్తాడు అని చెప్పి ధ్రువ మహారాజు స్టోరీ విన్నాం కదా. ఆయన భౌతికమైన కోరిక కోసం తపస్సు చేసినా కూడా చివరికి భగవంతుని సాక్షాత్కారం పొందిన తర్వాత నాకు అవన్నీ ఏమొద్దు, నువ్వు చాలు అని చెప్పి అంటాడు ధ్రువ మహారాజు. కానీ భగవంతుడు నీకు కొన్ని వేల సంవత్సరాల తర్వాత నీకు వస్తది, ఈ లోపు నువ్వు రాజ్యాన్ని, నీ కోరిక అంటే ఆయన కోరిక ఉంది కాబట్టి నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పి ఆయనకి సపరేట్ రాజ్యాన్ని ఇచ్చారు ఆయన భగవంతుడు. అలానే ఇప్పుడు వర్షంలో తడవాలని అందరికి చాలా కోరికగా ఉంటది, కానీ ఏదో భయం అనమాట, తడిస్తే ఏమైద్దా అని. నాకు అనిపించింది అనమాట. ముందు 2 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా అని, అయ్యో వర్షం ఆగితే బాగుండు అని. కానీ అది మనం ఏది కూడా మనం ప్లస్ గా తీసుకోవాలి, మన మంచికే అనేది. మనం కష్టం వచ్చినా సుఖం వచ్చినా అని భగవద్గీతలో విన్నాము. అలానే వర్షం పడలేదనుకోండి, ఎక్కువ మంది భక్తులు వచ్చేవాళ్ళు, ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ప్రభుజీ. నేను పర్సనల్ గా చాలా మందికి ఫోన్లు చేసేలా ఇన్వైట్ చేశాను. అలా చేసిన వాళ్ళలో సగం మంది వచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఇప్పుడు భక్తి వృష క్లాస్ చేస్తున్నారు కదా మా వారు, దానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు 1 టౌన్ నుంచి. వాళ్ళకి అసలు భక్తి మార్గంలోకి ఇప్పుడే వస్తున్నారు. అలాంటి వాళ్ళు వచ్చేసరికి వర్షంలో కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయితే వర్షం లేకపోతే ఇంకా వచ్చేవాళ్ళు అనిపించింది. కానీ వర్షం రావటం వల్ల ఏంటంటే మన భక్తులకి ఇంకా వచ్చిన వాళ్ళ వరకు బాగా ఎంజాయ్ చేశారు ప్రభు. కొంతమంది మిస్ అయినా కూడా వచ్చిన వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్. ఇటు వర్షము, ఇటు నృత్యము, నామము అన్ని కూడా చాలా అద్భుతంగా జరిగింది ప్రభుజీ. ఈ మిగతా రథయాత్రలన్నీ, మనకి రథయాత్ర అంటేనే చాలా పవిత్రమైంది, ఎంతో బాగా అద్భుతంగా జరుగుద్ది. అసలు ఎలా జరిగింది అనేది మనం చర్చించుకోకూడదు అసలు భగవంతుని దాన్ని. ఏది జరిగినా మనకి ప్లస్ గా తీసుకోవాలి. అలాంటిది ఇది అసలు దీనిలో మైనస్లే లేవు ప్రభుజీ. ప్రసాదం దగ్గర నుంచి స్టార్టింగ్, ఆ రోజు ఉదయం నుంచి మాతాజీలు వచ్చి అదే కూరగాయలు కటింగ్ చేశారు, ఫ్లవర్స్ కుట్టేవాళ్ళు, ముగ్గులేసేవాళ్ళు, అలా ప్రతి సేవలో పాల్గొన్నాము. మేమైతే ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు టెంపుల్ సేవలోనే ఉన్నాం ప్రభుజీ ఆ రోజు. ఇంకా ఇందాక నేను చెప్పేది ఏంటంటే, ఆ భౌతికమైన కోరికలు కూడా భగవంతుడు ఇలా ఈ రూపంలో ఆయన సేవలో తీర్చాడు అనమాట. మనం భౌతికమైన కోరికలను కూడా భగవంతుని సేవలో తీర్చుకోవాలి అని చెప్పి మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాము. అంటే అటు వర్షంలో తడుస్తూ, మామూలుగా ఒక్కళ్ళం సింగిల్ గా తడవలేము ప్రభుజీ, తడవాలని ఉన్న ఆనందం ఉండదు. ఇలా భక్తుల మధ్యలో వర్షంలో హరినామం చేస్తూ, నృత్యం చేస్తూ అలా ఎంజాయ్ చేశారు ప్రభుజీ. అది మాత్రం జీవితంలో ఇలాంటి రథయాత్ర జరగదేమో ఇంకా అనిపించింది ప్రభుజీ, అంత అద్భుతంగా జరిగింది. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ప్రభుజీ. నేను ఒక వయసు వచ్చింది కాబట్టి నృత్యం చేయలేకపోయాను, కానీ మనసులో చాలా ఆనందం వేసింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకెంతకన్నా నేనేం మాట్లాడలేను. హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభు, నేను ఒక 2 మినిట్స్ మాట్లాడొచ్చా? వనమాలి ఋషి గణేష్ ప్రభు, విత్ యువర్ ప్రభు పర్మిషన్. ప్రభు మాట్లాడండి మాట్లాడండి ప్రభు. హరే ఎందుకంటే ఈ కృష్ణ. రోజు హోస్ట్ మీరు కాబట్టి నేను మీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. హరే హరే కృష్ణ హరే కృష్ణ మాట్లాడండి. రూల్ ఈజ్ రూల్ అనమాట. రూల్ ఈజ్ రూల్. యు ఆర్ ద హోస్ట్ నౌ. ఓకే. హరే కృష్ణ ప్రభు. సో మాతాజీ చెప్పిన ఒక పాయింట్ గురించి నేను మీకు చెప్తాను. ఎటువంటి కేరళ మేళాలు, ఎటువంటి డప్పులు లేకుండా ఓన్లీ హరినామం అన్నారు చూసారా? యాక్చువల్గా నేను భక్తిలో రాకముందు లేదా భక్తిలోకి వచ్చిన తర్వాత కొన్ని రథయాత్రలు చూశాను. నాకు అనిపించింది ఏంటంటే, నేను కనుక భవిష్యత్తులో నేను ఒక మంచి భక్తునైనా లేకపోతే ఒక మంచి మేనేజ్మెంట్లో ఉన్న ఒక ఏదైనా స్టార్ట్ చేస్తే కనుక నేను చేయబోయే రథయాత్ర ఎలా ఉండాలంటే, ప్రభుపాద ఏం చెప్పారు అది అలా చేయాలని చెప్పి నా కోరిక అనమాట. ప్రభుపాద ఏం చెప్పారంటే, కేవలం హరినామంతోనే మన రథయాత్ర జరగాలి. మేళాలు, తప్పుళ్ళు, సింహ వేషాలు, హనుమాన్ వేషాలు ఇలాంటి వెనక వేస్తే ప్రభుపాద వారికి నచ్చదు. మనం ప్రభుపాదను కూర్చోబెట్టాం కదా రథం మీద, అది విగ్రహం కాదు, ప్రభుపాదరే కూర్చున్నారు అక్కడ. ఆయనే మనకి రక్షణ అనమాట. ఆయన సంతోషంగా ఉండడు అనమాట. నేను అదే కాన్సెప్ట్ని నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను రథయాత్ర గొల్లపూడిలో చేస్తున్నాను. అదే కాన్సెప్ట్ని చేశాను అనమాట. మీరు చూశారు ఇప్పుడు గొల్లపూడి వచ్చి అదే కాన్సెప్ట్ని గుంటూరులో ఇంప్లిమెంట్ చేశాం. ఇక్కడ 2 విషయాలు, ఒకటి డబ్బులు ఖర్చు ఉండదు, రెండోది అపరాధాలు రావు. ఎందుకు ఇవాళ చాలామంది ఎంతో పేరు పొందినటువంటి పెద్ద పెద్ద చైర్మన్లు, పెద్ద పెద్ద జీబీసీలు కూడా ఇబ్బంది పడుతున్నారు, హ్యాపీగా లేరు, డౌన్ అయిపోతున్నారు. కారణం ఏంటంటే, ప్రభుపాదారు ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని యథాతథంగా ఎవరైతే ఫాలో అవ్వట్లేదో వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి ఒక ప్రశ్న వచ్చిందనమాట. ప్రభుపాద్ ఎందుకు ఫారినర్స్ అంత సిస్టమేటిక్గా చేస్తున్నారు, మన ఇండియన్స్ అంత బాగా చేయలేకపోతున్నారని చెప్పేసి అడిగారు ప్రభుపాద్ని. ప్రభుపాద్ ఏం చెప్పారు తెలుసా? ఫారినర్స్ ఏమి చెప్పితే అది పక్కాగా చేస్తారంట, ఆచరిస్తారంట. మన వాళ్ళంట ఇలా కాదు ఇంకోలా చేస్తే ఎలా ఉండదని ప్రయత్నిస్తారంట. మన వాళ్ళు చేసేస్తారంట, అంటే వంకర టింకర్లాగా. ఇది ప్రభుపాద్ చెప్పారు. మీరు గూగుల్కి వెళ్ళి కొట్టండి, ప్రభుపాద్ కొటేషన్స్ వస్తుందన్నమాట. ఇది నేను చెప్పిన ప్రతి ఒక్క వాక్యం మీకు ప్రభుపాద్ చెప్పారనమాట. అందుకని ఈ రోజున వర్షం వచ్చిన మాతాజీ ఇంత హ్యాపీనెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. వర్షంలో కూడా మనం అలా ఉండగలిగామంటే హరినామం గుర్తుపెట్టుకోండి, ఓన్లీ హరినామం. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం, అంతే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. కంటిన్యూ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. నెక్స్ట్ వాసుదేవ్ వినయ్ కుమార్. హరే కృష్ణ వాసుదేవ్ వినయ్ కుమార్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ముందుగా ఇవాళ హోస్ట్ వనమాలి హిషికేష్ ప్రభు, అలానే ఇవాళ మన మధ్యలో ఉన్న దయానిధి ప్రభు, వీళ్ళిద్దరికి నా దండవత్ ప్రణామం. అలాగే నా తోటి వైష్ణవులు కాల్లో ఉన్న వాళ్ళందరికీ నా దండవత్ ప్రణామం. గుంటూరులో ఇంతకు ముందు కొన్నిసార్లు రథయాత్ర జరిగి మధ్యలో మళ్ళీ బ్రేక్ పడి డివోటీస్ అందరి సహకారంతో మన టెంపుల్ కంటూ మన సొంతంగా రథం కొనుక్కొని వరుసగా 2 సంవత్సరాలు రథయాత్ర చేశాం. ఇది 3వసారి రథయాత్ర జరగటం మన సొంత రథంతో. నిజంగా ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు పర్సనల్లీ. ఎందుకంటే ఆదివారం ఎలా అయితే ఇప్పుడు ప్రభుజీ నగర సంకీర్తన మొదలు పెట్టారు, అలానే ఆదివారం టెంపుల్లో కీర్తనలో నేను పర్సనల్ గా ఇస్కాన్ కనెక్ట్ అయింది మెయిన్ కీర్తన వల్ల. ఆ ఉన్న 1 అవర్, ఆ 1.5 అవర్ కీర్తనలో ఆ వారంలో మనం పడ్డ టెన్షన్స్, మా వర్క్ కి సంబంధించిన టెన్షన్స్ కానీ, ఇంట్లో టెన్షన్స్ కానీ, ఏదైనా అన్నీ ఆ 1.5 సేపు మర్చిపోయి కేవలం హరినామ సంకీర్తనలోనే ఆ 1 అవర్ ఇన్వాల్వ్ అవటం వల్ల నెక్స్ట్ 1 వీక్ కి కావాల్సిన ఎనర్జీ నాకు ఆ 1 అవర్ కీర్తనలో దొరికేది. కేవలం ఇనీషియల్ గా నేను ఆ ఒక్క రీజన్ తోనే ఇస్కాన్ కి రావడం మొదలైంది. తర్వాత చాలా రీజన్స్ ఉన్నాయనుకోండి. అలానే ఈ రథయాత్రలో రెగ్యులర్ గా టెంపుల్ కి వచ్చే వాళ్ళతో పాటు అప్పుడప్పుడు టెంపుల్ కి వచ్చేవాళ్ళు, లేదా అసలు టెంపుల్ కి రావడం ఇష్టం లేని వాళ్ళు, వాళ్ళకు కూడా ఈ రథయాత్ర బయట జరగడం వల్ల హరినామం వాళ్ళ చెవిలోకి వెళ్ళి కొన్ని రోజులు కాకపోతే కొన్ని రోజులన్నా వాళ్ళకి మార్పు వచ్చి వాళ్ళు కూడా మళ్ళా కొన్ని రోజుల తర్వాత గుడికి రావడానికి, అలానే ఈ హరినామ సంకీర్తనలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందని నేను పర్సనల్ గా భావిస్తున్నాను.
అలానే ప్రభుపాద్ చెప్పిన దాంట్లో నిన్న దయానిధి ప్రభు కూడా క్లాస్ లో చెప్పారు, అందరికీ పూరి రథంలోకి వెళ్ళి ఆ రథయాత్రలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాదు. ఆ మనకి ప్రభుపాద్ దయ వల్ల మన గుంటూరు టెంపుల్ లాగా ప్రపంచం అంతటా కొన్ని లక్షల ప్రదేశాల్లో ఈ రథయాత్రలు జరుగుతున్నాయి. నేనే కాదు, చాలా మంది మా ఫ్రెండ్స్ స్టేటస్ లో వీటన్నింటిలో చూస్తున్నాం. అందరూ ఇవాళ చెప్తుంది ఏంటి అంటే, ఈ రథయాత్ర ఈ వారం రోజులు ప్రపంచం అంతా ఎన్ని టాపిక్స్ ఉన్నా అందరూ దాని గురించి మర్చిపోయి ఈ వారం రోజులు అందరు రథయాత్ర గురించే మాట్లాడతారు, వాటికి సంబంధించిన స్టేటస్ లో పెడతారు. వాళ్ళు వెళ్ళకపోయినా కానీ అందరూ ఇదే డిస్కషన్స్ లో ఉంటారు. దీనికి కారణం ఖచ్చితంగా ప్రభుపాదే. ఎందుకంటే ఇంతకుముందు పూరి, ఒరిస్సా వీటికి మాత్రమే పరిమితం రథయాత్రని ఆయన ప్రపంచం అంతా పరిచయం చేశాడు. దానివల్ల తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అట్లీస్ట్ ఈ వారం రోజులన్నా ఆ కాన్షియస్ లో ఉంటారు. దీన్ని కంటిన్యూ చేస్తే కృష్ణా కాన్షియస్ లోకి రావడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. పర్టికులర్గా మన గుంటూరు రథయాత్ర ఇది అంత ఈజీ టాస్క్ కాదు. ఆ ఒక్కరోజు ఆ జరిగిన 4 గంటలు 5 గంటల రథయాత్ర జరగడానికి సుమారు ఒక 3 వారాలు 4 వారాలు ముందు నుంచో, దాదాపు ఒక నెల నుంచే ఎంతో మంది శ్రమ, ప్లానింగ్, వర్క్ ఉంటది. ఎగ్జాంపుల్స్ కి చెప్తే, ఆ రోజు పొద్దున టెంపుల్ కి వచ్చిన వాళ్ళు చూస్తే గనక చాలా మంది మాతాజీసు టెంపుల్ కి ముందు ముగ్గులేశారు. దానికి ఎంతో కష్టపడ్డారు. అలానే టెంపుల్ మొత్తం విడిగా రోజుల కన్నా ఎంతో నీట్ గా ఉంది. దానికి చాలా మంది క్లీనింగ్ చేశారు. అలానే ఫ్లవర్ డెకరేషన్స్, టెంపుల్లో అలంకరణ చేశారు. రథానికి కూడా అలంకరణ చాలా బాగా చేశారు. అలానే రథం క్లీనింగ్, దాని రిపేరు, అలానే ప్రసాదం 2000 మందికి పైగా ప్రసాదం ఆ రోజు ఈవినింగ్ దొరికింది. అలానే రథయాత్ర రోజు పొద్దున, మధ్యాహ్నం డివోటీస్ కూడా చాలా మంది ప్రసాదం తీసుకున్నారు. అలా మన ఫ్లవర్స్, ముగ్గు, ప్రసాదం, కీర్తన, అలా ఒకటి మనం లెక్కించుకుంటూ పోతే ఒక మనిషి వల్ల లేకపోతే 2-3 వల్ల అయ్యే పని కాదు. మన కాంగ్రిగేషన్ డివోటీస్ కానీ, చాలా మంది డివోటీస్ కానీ ఇన్వాల్వ్ అయ్యి అందరూ ఇది మన రథయాత్ర, మనం ఇన్వాల్వ్ అవ్వాలి, మనం సర్వీస్ చేయాలి అనే ఓరియంటేషన్ తో వాళ్ళకి ఏ సర్వీస్ దొరికితే ఆ సర్వీస్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేశారు. కాబట్టి నాకు తెలిసి ఇది రథయాత్ర సూపర్ సక్సెస్. ఎలా అయితే మనం ప్రతి సంవత్సరం రథయాత్ర సక్సెస్ఫుల్ గా జరుపుకుంటున్నామో, అలానే ఈ రథయాత్ర కూడా సూపర్ సక్సెస్. అందరూ వర్షం పడింది, చాలా మంది దాని వల్ల డివోటీస్ తక్కువ వచ్చారని చెప్పి అన్నారు. అది మన కంట్రోల్లో ఉండదు. కానీ ఈ వర్షంలో కూడా ఇప్పుడు అందరూ చెప్పినట్టు చాలా మంది డివోటీస్ రథయాత్ర స్టార్టింగ్ నుంచి చివరి దాకా వర్షంలో తడుస్తున్నా అది ఇంకా ఎంజాయ్ గా ఫీల్ అవుతూ ఆ హరినామ బ్లిస్ లో, ఈ వర్షం బ్లిస్ లో అలా మునిగిపోయి ఉన్నారు. నేను పర్సనల్ గా ఫీల్ అయింది ఏంటి అంటే, అది కరెక్టో కాదు నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు రథయాత్రకి ముందు మన స్నానయాత్ర చేస్తాం. పూరిలో ఎలా అయితే స్నానయాత్ర చేస్తాం, అలానే మన ఇస్కాన్ టెంపుల్స్ అన్నింటిలో కూడా స్నానయాత్ర జరిపిస్తాం. నేను పర్సనల్ గా ఫీల్ అయింది ఏంటంటే, మన టెంపుల్లో యాక్చువల్ జగన్నాథ్ డిటీస్ ఏదైతే మనం ఆల్టర్ లో పెడతామో వాటికి కాకుండా చిన్న విగ్రహాలకి స్నానయాత్ర చేసాం. నేను ఫీల్ అయింది ఏంటంటే, నా చిన్నవాటి విగ్రహాలకి స్నానయాత్ర చేశారు, అసలు పెద్ద విగ్రహాలకి స్నానయాత్ర జరపకుండా రథయాత్రలో మనం పార్టిసిపేట్ చేసాం. సో జగన్నాథుడు, నేను తడవాలి, మీరు నాకు స్నానయాత్ర జరిపించలేదు కాబట్టి నేను తడుస్తాను, నాతో పాటు మీరు తడవండి అని చెప్పి ఈ వర్షాన్ని ఇలా ఇచ్చాడేమో అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. దట్స్ ఆయన మన మీద మెర్సీ ఇచ్చాడు. ఇది కరెక్ట్ గా నాకు తెలీదు ప్రభు, అది ఒకవేళ తప్పు అయితే కరెక్ట్ చేయండి. బట్ నేనైతే పర్సనల్ గా అలా ఫీల్ అయ్యాను. మనతో పాటు జగన్నాథ్ కూడా ఆ వర్షంలో బాగా ఎంజాయ్ చేశాడు అని నేను ఫీల్ అవుతున్నాను. సో హరే కృష్ణ యా, ప్రభు. సో ఇక్కడ మీ ప్రభు ఫోటో చెప్పు చూపించాను, మీ వీడియో. మీరు ఎవరో తెలుసుకోవాలని కోరుకుంది నాకు. ప్రభు. క్షమించండి, నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. బట్ పర్లేదు, మీరు ఎలా ఉన్నా పర్లేదు, జస్ట్ నా కోసం. హరిబోల్ మీరా? ఓకే ఓకే. నేను ఎందుకంటే మీరు పాయింట్ అని చెప్తున్నారు, ఎవరో తెలుసుకోవాలని ఉంది నాకు. ఓకే, వెరీ గుడ్ ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎస్ ప్రభు, ఖచ్చితంగా దీనికి ఒక చిన్న వివరణ. చెప్పండి. ఇక్కడ పెద్ద విగ్రహాలకి మనం ఎందుకు స్నానం యాత్ర చేయలేదనే దాని గురించి మీకు చెప్తాను. నా ఉద్దేశం ఏంటంటే, నాకు కమ్యూనికేషన్ అంటే చాలా ఇష్టం. మనం ఒక క్లాస్ చెప్పినా లేదా ఒక సమావేశాలు ఉన్నా ఎవరికి ఎటువంటి డౌట్ లేకుండా ఉండాలి, నేను ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉంటాను. అందుకనే మీ మైండ్లో ఉన్నదాన్ని కూడా ఇప్పుడు నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను.
మనము పెద్ద విగ్రహాలకి ఎందుకు రథయాత్ర స్నానయాత్ర చేయాలి మీకు చెప్తాను. కారణం ఏంటంటే అవి చెక్క విగ్రహాలండి. చెక్క విగ్రహాలు. అది ఒక్కసారి పెయింట్ పోతే ఈ మామూలు విగ్రహాలు కాదనమాట. అంటే పూరి నుంచి రావాలి వాళ్ళు, ఆ పెయింట్ వేసేవాళ్ళు. సుమారు నెల రోజులు పడుతుందండి ఆ పెయింట్ ఆరడానికి, మళ్ళీ మనం ఆ విగ్రహాలని ఆ ప్లేస్లో పెడతానికి. ఈ నెల రోజుల పాటు పూరి నుంచి వాళ్ళని తీసుకొచ్చి, అది కూడా సమ్మర్లో చేయాలండి. ఎండాకాలంలో పెయింట్ ఆరకపోతే మళ్ళీ బుడగలు వచ్చేస్తాయి. సో ఈ ప్రాబ్లం ఇప్పుడు చాలా టెంపుల్స్లో ఉందండి. అందుకని మనం ఎప్పుడు కూడా అభిషేకము పెద్ద విగ్రహాలకే చేస్తేనే అని కాదు, చిన్న విగ్రహాల్లో కూడా స్వామివారు ఉన్నారు. జనరల్గా ఎలా ఉంటుందంటే సిస్టమ్ ఏంటంటే చిన్న విగ్రహాలకే అభిషేకం చేస్తారు. ఎక్కడైనా మీరు చూడండి, రాధాకృష్ణుకు కానీ మీరు నరసింహస్వామికి కానీ సిస్టమ్ అదే. యాక్చువల్గా మీరు చూస్తే కనుక, మీరు చూసే స్నానయాత్ర కూడా మనకి చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. మీరు చూసారా లేదు? మనకి స్నానయాత్ర సక్సెస్ అవ్వగానే తెలిసిపోయింది మనకేమని, నెక్స్ట్ రథయాత్ర కూడా సక్సెస్ అవుతుందని. ఓకేనా ప్రభు? ఒకటి మాత్రం చెప్తాను, మీరు చెప్పింది కరెక్ట్. జగన్నాథుడు మాత్రము ఫుల్ మెర్సీ ఇచ్చారు ఆ రోజున, అందులో ఎటువంటి సందేహం లేదు. 100% కరెక్ట్. ఎందుకంటే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నాకు అంత ఎనర్జీ ఎలా వస్తుంది అనేది. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు ఎలా వస్తుంది నాకు అంత ఎనర్జీ అనేది. అది నిజంగా కృప. మీరందరూ కలిసి నిజంగా గుంటూరు కాంగ్రిగేషన్ వండర్ఫుల్ డివోటీస్. యాక్చువల్గా మీ ప్రార్థనలు, మీ సాధన అలా చేయించింది అంతే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక విషయం ప్రభుజీ, తను మా అబ్బాయేను. హరి బోల్. హరే కృష్ణ. ఓకే, హరి బోల్, హరి బోల్. పాయింట్ లో ప్రభుజీ, వారం వారం కీర్తనలు ఎంజాయ్ చేయటం వల్ల ఎనర్జీ వచ్చి మళ్ళీ వారం దాకా ఉపయోగపడుతుంది అన్నాం కదా. ఈ రథయాత్రలో వచ్చిన ఆనందం సంవత్సరం కాదు ప్రభుజీ, జీవితం మొత్తం. యాక్చువల్ గా అయితే రథయాత్రది ఆనందం మళ్ళీ రథయాత్ర ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటాము. కానీ ఇది మాత్రం మన జీవితం అంతా మర్చిపోలేని విధంగా ఉంది ప్రభుజీ. వండర్ఫుల్ మాట్లాడి మంచి అబ్బాయిని కన్నారు. హరే కృష్ణ. కంటిన్యూ చేయండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే ఎక్కువ మాట్లాడకూడదు మా అబ్బాయి కాబట్టి. ఓకే, ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే పంపిస్తా, లేదంటే నాకు నచ్చిన వాళ్ళని పిలుస్తా ఫస్ట్ స్టార్ట్. ఓకే ఓకే. ఇందాక హరిగురు ప్రసాద్ ప్రభు ఒక 10 నిమిషాల తర్వాత మాట్లాడతా అన్నారు. ప్రభుజీ మీరు మాట్లాడండి ప్రభుజీ. హరే కృష్ణ. హరిగురు ప్రసాద్ ప్రభు. ఓకే, హరే కృష్ణ. దండాత్ ప్రణామం. వైష్ణవులు అందరికీ దండాత్ ప్రణామం. దయానంద్ ప్రభుజీ వారికి అందరికీ ఈ యొక్క రథయాత్ర రివ్యూ మీటింగ్ జూమ్లో పెట్టడం అనేది మంచి. ఒకసారి మనం ఏం జరిగింది, ఏంటి దీంట్లో లోటుపాట్లు అని చెక్ చేసుకోవడం అనేది మంచి సుపరిణామం. ఏ ప్రోగ్రాం జరిగినా ఈ విధంగా పెట్టుకుంటేనే మంచిది. ఎందుకంటే మనం అందరూ కలిస్తేనే ఈ జరిగింది. కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఉన్నప్పుడు నెక్స్ట్ దానికి కూడా దాంట్లో రిపీట్ కాకుండా మనము ఏదైనా ఉన్నప్పుడు అందరూ ఎలా సంతృప్తి పరచాలి. మనంతా ఒక ఫ్యామిలీ, ప్రపాద ఫ్యామిలీలో మనందరూ ఒక మెంబర్స్ కాబట్టి ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు దీన్ని ఎట్లా నెక్స్ట్ టైం ఎలా ఇబ్బంది లేకుండా ఫేస్ చేసుకొని ఇట్లా మీటింగ్ పెట్టుకోవడం వల్ల మంచిగా జరుగుతుంది మనకి. అట్లాగే ఈరోజు జగన్నాథ రథయాత్రలో ఆల్రెడీ అందరూ చెప్పారు. మేము ఈ జగన్నాథ రథయాత్రలో కూడా ఈసారి కూడా మాకు మంచి అనుభవం ఏంటంటే, వర్షంలో తడుస్తూ అందరికీ స్నానయాత్ర, జగన్నాథుడికి స్నానం చేసి అంటే అందరూ కూడా స్నానయాత్ర చేశారు ఈసారి. రథంతో పాటు అందరూ స్నానయాత్ర అయిపోయింది. అందరూ వచ్చిన భక్తులందరూ కూడా ఎవరు కూడా ఆకుండా చక్కగా పిల్లలతో సహా అందరూ కూడా ఆనందంగా తుడుతూ, ఇందాక మాతాజీ చెప్పినట్టు తుడుతూ ఆ డాన్స్ చేసుకుంటూ ఎవ్వరు కూడా పక్కకు వెళ్ళలేదు ప్రభు. ఇంకా బోరు వాన కొడుతున్నా సరే అందరూ చక్కగా వచ్చి ఆ నృత్యాన్ని చాలా ఆనందించారు. ఆ హరినామాన్ని చక్కగా ఆనందం చేస్తున్నారు. అట్లాగే మేము కొంతమంది కూడా మేము చెప్పాం విఐపీలకు కూడా, వాళ్ళు కూడా వర్షంలో కొంత దూరం వచ్చి చేశారు. అది ఇబ్బంది. తర్వాత ప్రసాదాలు కానీ, తర్వాత అందరూ చాలా మంచి మంచి సేవలు చేశారు రథం దగ్గర కానీ. అది ఒకళ్ళ వల్ల కాదు, ఇది సమిష్టి కృషి, సమిష్టి యొక్క దానివల్ల. తర్వాత అందరు ప్రేయర్స్, ఒకళ్ళు ప్రత్యక్షంగా కనబడతారు, కొంతమంది కనబడకపోవచ్చు. ఒకడు పని చేస్తున్నాడు కనబడకపోవచ్చు, కానీ వాళ్ళందరి అక్కడ డీటీ వర్షిప్ దగ్గర నుంచి, కుకింగ్ సేవ దగ్గర నుంచి, పూలు కుట్టే వాళ్ళ దగ్గర నుంచి, రంగోలు వేసే వాళ్ళ దగ్గర నుంచి, దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది ఫండ్స్ ఇచ్చి ఉంటారు. ఆ ఫండ్స్ కలెక్షన్ కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కనబడకపోవచ్చు, రథం దగ్గర కనపడవచ్చు, రథం దగ్గర కొంతమంది కనబడవచ్చు.
మిగతా మంది చాలా చాలా కనబడరు వాళ్ళందరికి కూడాను మేము ప్రణామాలు అర్పిస్తున్నాము. ఇటువంటి చక్కటి సేవ అందరూ చేశారు, చక్కగా చేశారు. ఎలా చెప్పారంటే బుల్రెడ్డి గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు చక్కగా మంచి టీంని ఏర్పాటు చేశారు. రథం పక్కన ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా నేను చూశాను, ఎందుకంటే రథం మీద ఉన్నా కాబట్టి చక్కగా ఏర్పాటు చేశారు. అట్లాగే మంత్రేష్ ప్రభు గారు కూడా లాస్ట్లో చూశాను, రథం పైకెక్కి ఆయన కొంచెం బాడీ అది వెనకాల పెయిన్స్ పైకి వెళ్ళి రథం మొత్తం దగ్గర కూర్చొని రాత్రిపూట కూడా 1 గంట దాకా మేము పిల్లలు ఉన్నారండి, మీరు వెళ్ళండి పర్వాలేదు మేము ఉంటాం ప్రభు అని చెప్పి ఆయన 1 గంట దాకా ఉండి మళ్ళీ పొద్దున్న మంగళహారతికి రావడం. ఇదంతా ఏంటంటే ఆ మెడిటేషన్. ఇది మన ఇంట్లో ప్రోగ్రాం కాదు, మనకి జగన్నాథుడికి మనం అందరం సేవకులం కాబట్టి ఆ మోటివేషన్ ఉంటుంది కాబట్టి మనం చక్కగా చేసుకున్నాం. అట్లాగే నేను చూసాను చైతన్య ప్రకాష్ ప్రభు కూడా చూసాము. అంటే ఎవరైనా చెప్పినప్పుడు ఆయన వయసు 70 సంవత్సరాలు అయ్యి ఉండి కూడా ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశాడో మేము చూసాం. ఎందుకంటే ఆ యొక్క ఐరన్ సిలిండర్స్ ని మిగతా వాళ్ళు లేపలేకపోతే లేపి ఒకరు పడేశారు అనమాట. లేపి పెట్టేసేసి రథాన్ని చివరిగా యథాస్థానంలో పెట్టేదాకా కూడా ఆయన చక్కగా అందించాడు. ఇట్లా ఒక్కొక్కళ్ళు వెనకాల నుంచి కొంతమంది చేయటము. తర్వాత ప్రసాదాలు కూడా బాగా కుదిరినాయి అని చెప్పేసి మాకు, ఎందుకంటే మేము భక్తి దృష్టి నుంచి కొంతమంది అపార్ట్మెంట్ నుంచి వచ్చారు, కొంతమంది తర్వాత బంధువులు పెట్టాము రమ్మని చెప్పేసి వాళ్ళు కూడా ఏంటంటే చక్కగా ప్రసాదాలు బాగున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. తర్వాత పిల్లలు కూడా చాలా చక్కగా ఆనందించారు, కొత్త పిల్లలు వచ్చారు. ఎందుకంటే పోయిన సంవత్సరం మా రామకృష్ణ వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళు ఎవరు లేరు. ఉదయం పూట కూడా మనకి రామకృష్ణ గారు కూడా చూసుకుంటే ఆ రథానికి సంబంధించిన గ్యాస్ లీక్ అవుతుంది. పాపం ఆయన పొద్దున్నే రావాలని మంగళహారతి ఉంది, కానీ చెప్పాను ప్రభు మనం ప్రత్యక్షంగా కనపడమైన సేవ ఉండదు మనకి, ఆ సేవ మీరు చేయండి అంటే ఆయన వెళ్ళి ఆటోలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గ్యాస్ లీక్ కాకుండా రథం ఇబ్బంది కాకుండా తన యొక్క ఆనందాన్ని సాక్రిఫైస్ చేశారు. ఎందుకంటే అట్లాగే అందుకే కొంత ప్రత్యక్షంగా కనబడతారు, కొంత పరోక్షంగా కనబడతారు. ఇట్లా ఎంతో మంది అందరూ కలిసి ఇది ఒకళ్ళు చేసింది కాదు, వాళ్ళు కనబడకపోయినా ఇది అందరి సమిష్టి కృషి. ఈ విధంగా అందరినీ మేనేజ్ చేయటం అనేది ప్రభు ఇందా చెప్పినట్టు చాలా సంక్లిష్టమైన సమస్య. అందరినీ ఇట్లా మేనేజ్ చేసుకుంటారు అనేది. ఈ విధంగా ఏది జరిగినా కానీ జగన్నాథ రథయాత్ర మాత్రం చాలా అద్భుతంగా జరిగిందని చెప్పేసి మాకు అనిపించింది. ఇది దీంట్లో కూడా మాకు సేవ చేసే కొద్దిపాటి సేవ చేసే అవకాశాన్ని మాకు కూడా కల్పించారు. అందరికీ చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇలాగే మనం అందరం కలిసి రేపు వస్తుంది కృష్ణాష్టమి కూడా వస్తుంది. కృష్ణాష్టమి కూడా మనం అందరం కలిసి కాంగ్రిగేషన్ అందరినీ ప్రభుపాద కుటుంబంలోకి మనం ఆర్పించాలి. ఎందుకంటే మనకి అవకాశాన్ని ఇచ్చింది ప్రభుపాదుల వారు అవకాశం ఇచ్చబట్టే మనం ఈ విధంగా రథయాత్ర చేసుకోగలుగుతున్నాము. మిగతా జగన్నాథ్ టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి కూడా రథయాత్ర చేస్తారు, కానీ వాళ్ళు ఎంత భారీగా చేయరు. మనం చక్కగా మొత్తం తిరుగుతాము. అందులో ఈసారి కొద్ది దూరం కూడా పెరిగింది, మనకు 2 కిలోమీటర్ దూరం పెరగడం వల్ల ఈ ఉన్న ఏరియాస్లో, ఎందుకంటే మనం హౌసింగ్ ఏరియాలో తక్కువగా వెళ్తాం. ఈసారి హౌసింగ్ ఏరియాలో కూడా కొంచెం వెళ్ళి మనం రథయాత్ర చేయడానికి మనకి అవకాశం లభించింది. ఏదైనా కానీ రథయాత్ర మాకు బాగా జరిగిందని చెప్పి మాకు అనిపించింది. హరే కృష్ణ. అలాగే నా సర్వప్రియ దేవిదాసి మాతాజీ మీరు కూడా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఈ జగన్నాథ రథయాత్ర ఈసారి చాలా చాలా బాగా జరిగిందని చెప్పొచ్చు ప్రభు. ఎందుకంటే ఆ వర్షం పడ్డప్పుడు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా పక్కకు పోకుండా అందరూ అక్కడే ఉన్నారంటే ఒక్కటే అనుకున్నాం ప్రభు. అక్కడ అందరం కూడా ఒక్కటే అనుకున్నాం, జగన్నాథుడి దగ్గర మనం అందరం దీక్షలు తీసుకున్నాము, సేవలు చేస్తున్నాము, అందరూ హరినామ జపం చేస్తున్నాము అన్నప్పుడు జగన్నాథుడు మనకు ఒక పరీక్ష పెడుతున్నారు. ఎందుకంటే మన యొక్క శరీరం మీద మనకి ప్రేమ ఉందా లేదా భగవంతుడి మీద ప్రేమ ఉందా? శరీరం మీద ప్రేమ ఉన్న వాళ్ళు పరిగెత్తుతారు, జగన్నాథుడి మీద ప్రేమ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. అలానే అనుకున్నాం ప్రభు. అంటే అది ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే అది వేరే విషయము, కానీ ఆరోగ్యపరమైన సమస్యలు లేని వాళ్ళు అక్కడే ఉన్నారన్నమాట. అందుకే జగన్నాథ్ మీద ప్రేమ ఉందని చెప్పి నిరూపించారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అది నాకు చాలా నచ్చింది. అదొకటి. మిగిలిన కొంతమంది కొత్త వాళ్ళు కూడా చూశాను ప్రభు. మామూలుగా జగన్నాథుడిని రథయాత్ర దూరంగా చూసిన వాళ్ళ యొక్క ఆలోచనలు వేరు, జగన్నాథుడు రథయాత్రలో సేవలు చేసినటువంటి వాళ్ళ భావనలు వేరు. ఇప్పుడు కొత్త వాళ్ళకి కనుక వాళ్ళకి ఖచ్చితంగా మనం ఏదో ఒక సేవ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క అభిరుచులు భావాలు చాలా చాలా వ్యక్తం చేస్తున్నారు ప్రభు. మళ్ళీ ఖచ్చితంగా 2వ రథయాత్రకు మళ్ళీ మేము వచ్చి పార్టిసిపేట్ చేస్తాము, ఖచ్చితంగా మమ్మల్ని పిలవండి. ఎందుకంటే వాళ్ళకి మనం కొంచెం సేవలు ఇచ్చాం కాబట్టి ఆ సేవల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ ప్రేమ అనేది వాళ్ళు స్వీకరించారన్నమాట. ఆ విధంగా సేవ రూపంలో వాళ్ళు దాన్ని స్వీకరించారు. ఆ స్వీకరించిన మెమరీ అనేది గుర్తుండిపోతుందంట. మామూలుగా రథయాత్ర దూరం నుంచి చూసింది వేరు, ఆ సేవలో పార్టిసిపేట్ చేసింది వేరు అని చెప్పని నాకు చెప్పారు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు, చాలా చక్కగా చెప్పారు. హరి బోల్. ఆ సేవ యొక్క భావన అనేది ఏంటంటే నాకు తెలిసినంత వరకు చేస్తే అసలు భక్తి అంటేనే భక్తి రసామతులు భక్తియుత సేవ అని చెప్పారు. భక్తి అంటే నిర్వచనం అనేది చెప్పేశారు. ఆ సేవ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వారికి ఆ భక్తి భావన పెరగడం అనేది
చాలా చక్కగా జరిగింది. ఓకే. హరే కృష్ణ. తల్లం రమేష్ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభు మీకు వీడియో ఆన్ చేయడానికి అవకాశం ఉంటే వీడియో ఆన్ చేయండి. అలాగే ప్రభు. హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభు. మామూలుగా నేను అంటే నేను నిన్న రథయాత్రలో వచ్చిన ద్వారా కానీ నాకు వచ్చిన ఫీలింగ్ గురించి చెప్తాను చిన్న మాటలో. ఈ రథయాత్ర ముందు భగవానుడికి స్నానయాత్రలు చేస్తారని చెప్పి ఎప్పుడు వింటాం కానీ లైవ్ లో పర్టికులర్ గా ఈ సంవత్సరమే చూశాను. అందులో కూడా పార్టిసిపేట్ చేయటం వలన ఆ నదిలో భగవంతుడు కలిసి స్నానం చేయడం అనేది చాలా అనుభూతి, ఆనందంగా ఉంది. అలాగే తర్వాత తెనాల్లో కానీ విజయవాడలో కానీ రథయాత్రలకు వెళ్ళాను. అక్కడ తెనాల్లో బాగానే జరిగింది. విజయవాడలో అయితే తుప్పర పడతా ఉంది. తుప్పర పడతా ఉంటే ఏమండి ఎవ్వరు ఎక్కడికి డిస్టర్బ్ అవ్వద్దు, వర్షం పడ్డా కూడా రథయాత్ర కొనసాగుతుంది, కంగారు పడకండి అని చెప్పి అక్కడ ప్రభుజీలు కూడా అనౌన్స్ చేశారు. పూరిలో అయితే గనక మన పబ్లిక్ లో వాటర్ స్ప్రెడ్ చేస్తారు. ఇక్కడ మనం అది అవైలబిలిటీ చేయకుండానే ఇంద్ర దేవుడు మనకి వర్ష రూపంలో మనల్ని శుద్ధి చేశారని చెప్పి అక్కడ ప్రభు అనౌన్స్ చేస్తే అందరూ తడుచుకుంటూనే, చిన్నవారినైనా కానీ తడుచుకుంటూనే వచ్చాము. అలాగే గుంటూరులో కూడా స్టార్ట్ అవుతూనే వర్షంలోనే తడుచుకుంటూనే వెళ్ళాం. కానీ కొంత చివర సగం ఏటగ్రహారం స్వామి థియేటర్ దగ్గరికి వెళ్ళంగానే పెద్ద వర్షం వస్తే అందరూ అంటే ఒక 1000 మంది ఉన్నారనుకోండి, ఒక 500 మంది అయ్యో వానొచ్చింది అని చెప్పి ఎటు స్ప్రెడ్ అయిపోయారు. నేను కూడా అట్లానే వెళ్ళిపోయా. తర్వాత కొంతమంది నేను తడిచిపోతున్నాం కదా అని చెప్పి అట్లా టెంపుల్కి వెళ్ళిపోయినాక దారిలోనో కానీ లేదా టెంపుల్ నుంచి వస్తుంటేనేమో కానీ నాకు చిన్న ఫీలింగ్ కలిగిందండి. ఏమన్నానంటే ఇదేంటి వర్షం పడితే ఏ వరకు వాళ్ళం అట్లా వెళ్ళిపోయాము, రథయాత్రలో భగవంతుడు ఉన్నాడు, ఆయన తడుస్తున్నాడు కదా, ఆయన ఎవరు కాపాడుతానే అనే చిన్న ఫీలింగ్ భలే కలిగింది ప్రభు. అది ఎందుకొని వచ్చిందో ఏమో. తర్వాత వెనక్కి వచ్చి ఎక్కడ ఉంది రథయాత్ర అంటే కనబడలే నాకు అసలు. నేను మళ్ళీ స్వామి థియేటర్ నుంచి పట్టాపురం నుంచి వస్తుంది అనుకొని వచ్చాను. తీరా చూస్తే అక్కడ లేదు. ఏ రోడ్లోకి వెళ్ళింది 2 రోడ్లు ఎత్తుక్కుంటూ వెళ్ళినాక కంకరకొండ ఫ్లైఓవర్ దగ్గర ఉంది. మా జనం చూడంగానే ఆ భగవంతుడి దగ్గర కోసం తడవకుండా కాపాడే వాళ్ళు చాలా మంది ప్రభుజీలు ఉన్నారు. అది చూడంగానే కాసేపు నాకెందుకు అప్పుడు బాధ వేసిందండి. అది నిజమో అబద్ధమో నా ఫీలింగ్ గా చెప్తున్నాను. హలో హరే ప్రభు. చెప్పండి. అది అలా కలిగింది నాకు. నా అనుభూతిగా ఎక్స్ప్రెస్ చేసి చెప్తున్నాను ప్రభు. అంతే ప్రభు. ప్రభు దానేంద్ర ప్రభుజీ ఏమన్నా మాట్లాడతారా? చాలా బాగా చెప్పారు ప్రభు. అలా ప్రతి ఒక్కరు మీకు ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈరోజు పెట్టుకున్న కార్యక్రమం అదే. మీకు అనుభవాలు తెలియచేయండి. జగన్నాథుడి సేవలో ఏ విధంగా అనుభవాలు చెందారో చెప్పండి. ఓకే. హరే కృష్ణ. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. ప్రభు హరే కృష్ణ. దయానిధి ప్రభుకి, నాగరాజ్ ప్రభుకి అందరికి హరే కృష్ణ. మిగతా వైష్ణవులందరికీ హరే కృష్ణ. ఆ రథం లాగుతుంటే చాలా హ్యాపీగా ఉంది ప్రభు. జగన్నాథుడి ఆలయం వరకు అంతా చాలా బాగా జరిగింది. యాక్చువల్ గా అక్కడ అన్నట్టే స్ప్రే కొడతారు వాటర్, ఆ హీట్ తెలియకుండా. మనకి నిజంగానే రెయిన్ ఆటోమేటిక్ గా పడింది. ప్లస్ జగన్నాథుడు ఒరిజినల్ అక్కడ గుడి దగ్గర కూడా కంపల్సరీ వాన పడింది, ఆ భక్తులకి ఈ డిస్కంఫర్ట్ ఉండకుండా. అలాగే ఆ రోజు చాలా బాగా వాన పడింది. ఆ ఫాగ్ అనేది ఒరిజినల్. తర్వాత ఏంటంటే దయానిధి ప్రభు ఆ నగర సంకీర్తన పెడుతున్నారు సండే. అది చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. అలాగే ఈ రథయాత్ర రోజు చేయాలనిపిస్తుంది నిజంగా, నిన్న లాగుతుంటే. అలాగే నగర సంకీర్తన కూడా రండి, దయానిధి ప్రభు గారు వచ్చింది, చాలా బాగా జరుగుతుంది అది నిజంగా. నాగరాజ్ ప్రభు గారు కూడా చాలా ఈ నగర సంకీర్తన ఎవ్రీ సండే 5 o'clock చాలా బాగా జరుగుతుంది. నేను 3-4 times పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు కొంచెం అకౌంట్స్ హడావుడిలో చేయలేకపోతే ప్రతి వారం అది మాత్రం మ్యాండేటరీ. అంత చాలా ఆనందంగా ఉంది. అది సిస్టమేటిక్ గా జరగాలి. ఎవ్రీ ఇయర్ ఇలాగ రథయాత్ర సిస్టమేటిక్ గా జరగాలని నేను కోరుకుంటున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. అది ఒక పండగ లాగా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.
కృష్ణ. హరే కృష్ణ ఇంకా ప్రభు. పక్కన ఉన్నాడు ప్రభు, మీ మంత్రేశ్వర పేరు ప్రభు? లక్ష్మణ్ ప్రభు. లక్ష్మణ్ ప్రభు, మీకు గుర్తుందో లేదో నగర సంకీర్తన మొట్టమొదటిగా మనం అనుకుని ప్లాన్ చేశాము. అవును ప్రభు. హరే కృష్ణ. అవును. సో మన ఆచార్యులు చెప్తున్నారు, చైతన్య మహాప్రభు, పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అవును. ఎప్పుడైతే ఈ హరినామ సంకీర్తన జరుగుతుందో అన్ని విజయాలు వస్తాయి. మనం అవును. చూసారో నేను అంటే సేవ గుంటూరులో సేవ మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట మనము నగర సంకీర్తన స్టార్ట్ చేశాం. అవును. దాని యొక్క ప్రభావం మనం చూసి స్నానయాత్రలో చూపించింది మనకి అవును. కదా. చాలా మనం బ్యూటిఫుల్ గా, అంటే ప్రతి ఒక్కరు కూడా స్వయంగా చేత్తోటి అభిషేకం చేశారు ఫస్ట్ టైం హిస్టరీలో. అవును ప్రభు. సో ఆ రోజే తెలిసిపోయింది మనకి రథయాత్ర గ్రాండ్ సక్సెస్ అవబోతుంది అనేది. ఓకే, అవును. సో అందుకని మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, మనం కంటిన్యూ చేద్దాం. నగర నిజం. సంకీర్తన అసలు ఆపొద్దు, ఎవరున్నా లేకపోయినా ఆ టైంకి అందరూ కూడా నగర సంకీర్తన చేయాలి. నిజం ప్రభు. అది చాలా బాగుంది ప్రభు. ఎవ్రీ సండే సో రిలాక్సింగ్. ఆ వీక్ అంతా మాతాజీ చెప్పినట్టు ఆ ఎనర్జీ అంతా వారం అంతా ఉంటుంది. అదే మా మిస్సెస్ కి మా అబ్బాయి కూడా చెప్తున్నాను, అసలు మిస్ కావద్దు అది. అక్కడికి వచ్చి మనం అది చూస్తే గానీ ఆ ఎంజాయ్మెంట్ అర్థం కావట్లా. ప్లస్ మనం గుంటూరు మొత్తం తిరగాలి ప్రభు. మనం ఏటగ్రహారం కాకుండా ఒక చిన్న మినీ బస్ లాగా, లేకపోతే సంథింగ్ ఏదో మేము బైకుల్లో వస్తాము, అలాగా దాదాపు గుంటూరు మొత్తం కవర్ చేయాలి ప్రభు. మనం ఆ 1 hour ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ చేసినా కూడా ప్రతి ఏరియా, ఇలా మేము ఇది వరకు మార్కెట్కి వెళ్ళేవాళ్ళం కూరగాయలకి, అలా మార్కెట్ ఏరియా కానీ అలా కొన్ని ఏరియాలు మొత్తం దాదాపు ఎవ్రీ సండే కొత్త ఏరియాలు ఆటోమేటిక్ గా డివోషన్ లో దిగిపోతారు అందరూ. వాళ్ళకి తెలుస్తుంది ఇలాగ పలానా గుడి ఉందని. ఇలా చాలా ఆనందంగా ఉంది ప్రభు, అది ఎక్స్ప్రెస్ చేయలేం. అలాగే రథయాత్ర కూడా ఇది వరకు నేను ఆనందంగా, నేను మా మిస్సెస్ చాలా ఆనందంగా లాగాం. చాలా దూరం ఆ లాగటంలోనే ఎంత ఆనందం ఉంటే అది వర్ణించలేము. అది అనుభవిస్తే గానీ అర్థం కావట్లేదు. అదే నగర సంగీతం టాప్ మోస్ట్ ప్రభు. మీరు వచ్చిన దగ్గర నుంచి చాలా సిస్టమేటిక్ గా జరుగుతుంది. అది చాలా ఆనందం. చాలా ఆనందంగా ఉంది ప్రభు. హరే కృష్ణ. మీరు చెప్పినట్టుగా అన్ని ఏరియాలకి స్ప్రెడ్ చేద్దాం ప్రభు, నగర సంకీర్తన చేద్దాం. అవును ప్రభు. హరే హరే కృష్ణ ప్రభు, కంటిన్యూ చేయండి. హరే కృష్ణ. మంత్రేశ్వర ప్రభు. హరే కృష్ణ ప్రభు. ముందుగా సీనియర్ వైష్ణవ దయానిధి ప్రభుకి హరే కృష్ణ, తోటి వైష్ణవులందరికీ కూడా దండోత్ ప్రణాం. ఇంకా ఈ రథయాత్రలో మనము చాలా బాగా పార్టిసిపేట్ చేసాం. ఇంకోటి ఏంటంటే మన హృదయంలో ఉన్న అనర్థాలని బయటకు తీసి ఆ భగవంతుని మన హృదయంలోకి లాగడానికి ప్రయత్నించాం చాలా మంది కూడా. గత రథయాత్రలు కూడా ఎంతో హ్యాపీగా చేసాం. ఇదంతా కూడా మన కుటుంబ పండుగ. మనం ఏదైతే వైష్ణవులందరూ కూడా ఎట్లయితే కలిసి ఉన్నామో ఆ గురు కృప ఖచ్చితంగా మనందరి మీద ఉంటుంది. ఎందుకంటే గురు ద్వారానే మనందరం కలిసాము. శీల ప్రభుపాద ద్వారా మన గురు మహారాజ్ ద్వారా వాళ్ళందరి యొక్క స్ట్రగుల్స్ ద్వారా మనం అన్ని కూడా నేర్చుకొని జీవితంలో ఎన్నో కూడా డూస్ అండ్ డూ నాట్స్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి అందరం కూడా కలిసి రథయాత్ర చేస్తున్నాం కాబట్టి సక్సెస్ అయింది. ఎప్పుడైతే అందరూ కలుస్తూ ఉంటారో అది ఏదైనా సక్సెస్. కాబట్టి కొంత మిస్కమ్యూనికేషన్ వచ్చిన, మిస్ప్లానింగ్ లో వచ్చిన ఇంకా ఎక్కువగా చేయాలనే ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడి యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుడిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి, భగవంతుడి ఫెస్టివల్ ఏదైనా సరే. కాబట్టి అందరికీ కూడా మంచి అవకాశాలు ఇస్తూ వాళ్ళలో ఉన్న అనర్థాలను తీసివేయాలి. ఆ జగన్నాథుణ్ణి, ఆ గురువుని, ఆ కృష్ణుణ్ణి హృదయంలో నిలుపుకోవాలి. ఎప్పుడైతే అది చేస్తూ ఉంటామో మనం ఏది చేసినా సరే పలానా వర్గం వాళ్ళే చేయకూడదు, పలానా టీం వాళ్ళే చేయకూడదు. ఇది మనందరిది, మన ఇంటిది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ హృదయంలో ఉన్న అనర్థాలని తొలగించుకొని నాతో సహా, ముందు మెయిన్ నేనే, నాతో సహా ఏదైతే ఈ అనర్థాలు ఏదైతే మన హృదయంలో ఉన్నాయో దానిని ఇటువంటి ఫెస్టివల్స్ ద్వారా బయటికి తీసుకురావాలి. అపరాధం అనేది ఎవరైనా చేస్తూ ఉంటారు, తప్పు చేస్తూ ఉంటారు. గురు స్థాయిలో ఉన్నవారు, తండ్రి స్థాయిలో ఉన్నవాళ్ళు దాన్ని సరిచేస్తూ అనర్థాలను తీసివేయాలి, కానీ మనుషుల్ని తీసివేయకూడదు, వాళ్ళ యొక్క సేవల్ని తీసివేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అంటే జగన్నాథుడు బయటకు వచ్చాడు అంటే జగన్నాథుని ఎలా చూపించాలి సమాజంలో. ఆఖరికి ఒక ఎమ్మెల్యేనే, ఎంపీనే వస్తే కాన్వాయ్ వస్తుంది, జగన్నాథుడు వస్తే ఇంకేం రావాలి అనే భావనలు ఉన్నాయి. ఇంకా గ్రాండ్ ఇప్పుడు బంతి పూలతో వేసాం, రేపొద్దున లిల్లీ పూలతో వేద్దాం. తర్వాత ఇంకా దానికంటే రిచ్, అంటే జగన్నాథుడు అంటే రిచెస్ట్, ఇంకా ఆయనకంటే రిచ్ ఎవరు లేరు. కాబట్టి అటువంటి ఆయన్ని మనం ఎలా చూసుకునేది అనేది ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని అందరికీ కల్పించాలి.
ఎవరైతే సేవల్లో కొంచెం ఇప్పుడు అటు ఇటుగా ఉన్నారో వాళ్ళని కూడా నెక్స్ట్ రథయాత్రకి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పార్టిసిపేట్ చేయాలి. ఇంకొకటి గతం ఏదైతే రథయాత్ర ఉందో ఎంతో మంది సాక్రిఫైస్ చేశారు వాళ్ళ యొక్క దర్శనాన్ని, కనీసం రథాన్ని లాగడానికి కూడా అవకాశం లేకుండా పోయింది, ఒక 50 మంది దాకా. అదేంటంటే ఎందుకంటే అది యూనిటీ ఎప్పుడైతే ఉంటుందో ఏదైనా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఏదైతే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి సక్సెస్ వెనక యూనిటీ ఉండాలి, భక్తుల మధ్య సమన్వయం ఉండాలి. కాబట్టి ఏది వాళ్ళు నెగిటివ్ చెప్పట్లేదు. ఏదైతే హృదయంలో నరదాలన్నీ కూడా అక్కడ విడదీసాము. ఆ జగన్నాథ రథయాత్రలో ప్రతి ఒక్కరు కనపడ్డారు. ఎంతో మంది ఇదివరకు భగవంతుడికి సేవ చేసిన వాళ్ళు కనపడ్డారు. భక్తులందరూ కూడా ఆనందంగా ఉన్నారు, నృత్యం చేస్తున్నారు, ప్రసాద వితరణ చేస్తున్నారు. పుస్తకాల వితరణ అనేది వర్షంలో కుదరలేదు, కార్డ్స్ పంచుతూ ఉన్నారు. పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క హావభావాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆ జగన్నాథుడు సంతోషపడ్డాడు. నాకు తెలిసి ఇక్కడ ఎంతో మంది వైష్ణవులందరూ కూడా వాళ్ళ యొక్క ఈ పేరున దండవత్ ప్రణామం చెప్తున్నాను. ఈ యొక్క గ్రాండ్ సక్సెస్ కోసం ప్రతి ఒక్కరి హృదయంలో ఒకటి ఉంటుంది, భగవంతుడికి చేయాలని. అది భగవంతుడు చేయనిచ్చాడని నేను అనుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ ఇంకెవరండి? నెక్స్ట్ ఎవరని చెప్తారా? హ్యాండ్ రైజ్ చేస్తారా? నీ పేరు పిలవనా? ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. నేను ప్రవీణ్ ప్రభు. హరే కృష్ణ ప్రవీణ్ ప్రభు మాట్లాడండి ప్రభు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయానిధి ప్రభుకి అండ్ మిగతా అందరూ వైష్ణవ బృందానికి దండవత్ ప్రణామం ప్రభు. ప్రభు నాకు తెలిసి రథయాత్ర బాగా జరిగిందా, రథయాత్ర బాగా జరగలేదా అనేది విషయం పక్కన పెడితే ప్రభు, జగన్నాథ స్వామి భక్తులకి ఎంతమంది భక్తులకి దర్శనం ఇచ్చాడు, ఎంతమందిని మనం హరినామం చేయించగలిగాము, ఎంతమందిని మనం స్వామివారి సేవలో బయట ప్రజల్ని అంటే నగర వీధుల్లో ఉన్న ప్రజలకి ఎంతమందికి మనం అవకాశం ఇచ్చామనేది ఇంపార్టెంట్ ప్రభు. ఎందుకంటే మనం దైనందిన జీవితంలో మనం హరినామం చేసుకుంటాము, లేదంటే ఇతర భగవంతుడి సేవలు చేసుకుంటాం. కానీ అక్కడ సామాన్యమైన ప్రజలకి ఈ అవకాశం ఇవ్వటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ప్రభు. ఎందుకంటే వాళ్ళకి అది ఈ జన్మలోనో లేదంటే భవిష్యత్ జన్మలో చాలా ఉపయోగపడుతుంది. సో నేను చూసి అంటే నేను మాట్లాడేది తప్పు రేటు నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ప్రభు ఏదైనా భగవంతుడి నామాన్ని కానీ భగవంతుడి సేవలోకి తీసుకొచ్చే ప్రతి కార్యక్రమం గొప్పదే, అది బాగానే జరిగినట్టే నేను భావిస్తున్నాను. నాకు తెలిసి భక్తులు వస్తున్నారా లేదంటే ఇంకా అరేంజ్మెంట్స్ గ్రాండ్ గా ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ఈ విషయం అనేది ఇంపార్టెంట్ ప్రభు. సో నా దృష్టిలో బాగా జరిగిందని నేను అనుకున్నాను. హరే కృష్ణ. హరి బోల్. హరి బోల్. నెక్స్ట్ వెంకట వాసుదేవ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క నిమిషం ప్రభుజీ, మీరేమైనా మాట్లాడుతున్నారా? లేదు ప్రభు, కంటిన్యూ చేయండి. వెంకట వాసుదేవ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద్ ప్రణామం ప్రభుజీ. దయానిధి ప్రభుజీ ధన్యవాద్ ప్రణామం. అందరికీ వైష్ణవులందరికీ నా గౌరవ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. అంతా బాగానే జరిగింది, అంతా రథయాత్ర సక్సెస్ అంతా బాగానే ఉంది. కానీ మేము కొద్దిగా 10 మంది దాకా ఇబ్బంది పడ్డాం ప్రభుజీ. భక్తులందరికీ హరే కృష్ణ. వైష్ణవులందరికీ అలానే గురువులందరికీ కృష్ణ అంటేనే ప్రేమ. జగన్నాథ రథయాత్ర అసలు గుంటూరులో మొన్న జరిగిన రథయాత్ర మెరాకిల్. అంత వర్షంలో కూడా పూరిలో నేను లైవ్ లో చూశాను, రథం లాగాను. అండ్ నాకు కృష్ణ పరిచయం కాకముందే పూరి వెళ్ళాలని ఒక 7 years నుంచి ప్రయత్నం చేస్తే ఒక్కసారి అవకాశం ఇచ్చారు. అలానే మన గుంటూరులో అంత వర్షంలో కూడా చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అందరి సేవలో నామ సంకీర్తన అసలు ఎంత ఆనందంగా ఉందంటే, నేను ఆ రోజు సేవ చేసుకుంది ప్రసాదం వితరణ. లక్ష్మణరెడ్డి ప్రభుజీ నేను వెనక ఉండి రథం వెనకాల అందరికీ, బైకుల మీద ఉన్న వాళ్ళకి, ఆటోలో ఉన్న వాళ్ళకి. హైలైట్ ఏంటంటే నాకు బాగా ఆనందం కలిగించింది, ముస్లిం సోదరులు ప్రసాదం కోసం చేయి చాపుతున్నారు. నాకు అప్పుడు వాళ్ళకి ఇచ్చి
వాళ్ళ ఫేస్ లో చూశాక ఎక్కలేని ఆనందం కలుగుతుంది. అంటే ఎలాంటి వ్యక్తులకైనా భగవంతుడే డైరెక్ట్ గా బయటకు వచ్చి దర్శనమిచ్చి వాళ్ళ యొక్క జన్మ మృత్యు జరావ్యాధి లాగా తీసేస్తున్నాడు. ఇది నాకైతే ఎక్కడ లేని ఆనందం కలిగింది. ఎందుకంటే వాళ్ళకి ప్రసాదం ఇచ్చినప్పుడు వాళ్ళు చెయ్యి చాపి, యాక్చువల్ గా హిందువులు తీసుకుంటారు, ముస్లిమ్స్ అసలు యాక్సెప్ట్ చేయరు. అలాంటిది ఆటోలో ఉండి, బైకుల మీద ఉండి, కార్లలో చాలా ఆనందం ఇచ్చింది ప్రభుజీ. అండ్ అలానే పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ. అంత దూరం నడవాలా, మా వల్ల కాదు అన్నారు. కానీ అంత దూరం లాస్ట్ వరకు ఉండి తర్వాత సర్వీస్ చేసి చాలా ఆనందం. సో చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. నాకైతే పూరిలో జరిగిన ఫీలింగ్ కలిగింది. పూరి జగన్నాథ్ దగ్గర ఎంతైతే ఆనందం కలుగుతుందో అలా కలిగింది నాకైతే. మరోసారి మన గుంటూరు మేనేజ్మెంట్ కి అలానే గురువులందరూ కూడా నా ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకా ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ. పద్మావతి దేవి ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామం ప్రభు. హరే కృష్ణ దయానిధి ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. భక్తులందరికీ హరే కృష్ణ. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రభుజీ, నేను ఒకే సంవత్సరంలో 2 సార్లు రథయాత్ర చూసే భాగ్యం నాకు దయానిధి ప్రభు వలన, మా గురువు గారు దయానిధి ప్రభు వలన కలిగింది. ఒకటి గొల్లపూడి రథయాత్ర, రెండవది గుంటూరు ఇస్కాన్ జగన్నాథ్ రథయాత్ర. సో అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ప్రభు. అండ్ హైలైట్స్ లైక్ అక్కడ రథం డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది ప్రభు. అండ్ రథయాత్ర అంతా ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఒక సిస్టమేటిక్ వేలో దయానిధి ప్రభు అండ్ అలాగే గుంటూరు భక్త బృందం మేనేజ్మెంట్ అంతా బాగా జరిపించారు. అండ్ అలాగే అక్కడ కోలాటం వాళ్ళు చాలా బాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది ప్రభు. అండ్ చాలా చాలా మంది డివోటీస్ జాయిన్ అవుతూనే ఉన్నారు, రథం లాగుతున్నారు, కీర్తన చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు. అలాగే గాయత్రి మాతాజీ, శ్రావ్య మాతాజీ, అలాగే చిన్నవారి నుండి పెద్దవారి వరకు చాలా మంది కంటిన్యూస్ గా డాన్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇంకొక హైలైట్ ఏమిటంటే అంత భారీ వర్షం పడినా గానీ భక్తులందరూ చాలా మంది అక్కడే ఉన్నారు. డీజే ఆగిపోయింది, మైక్ సిస్టమ్ ఆగిపోయింది. డీజే, మైక్ సిస్టమ్ ఈ 2 లేకపోయినా గానీ కీర్తన మాత్రం జరుగుతూనే ఉంది లాస్ట్ వరకు. సో అది నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది ప్రభు. అండ్ ఇంకొకటి ఏంటంటే పూరిలో జగన్నాథ యాత్ర తిరుగు ప్రయాణం ఎప్పుడైతే అవుతుందో అక్కడే గుంటూరులో కూడా జరిగింది. అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మందిరంకి వచ్చేసరికి రాధాకృష్ణ చంద్రులు వైట్ కలర్ డ్రెస్ లో అండ్ జగన్నాథ్ వైలెట్ కలర్ డ్రెస్ లో, జగన్నాథ్ బలదేవ్ సుభద్రలు ఫుల్ గార్లాండ్స్ తో అద్భుతంగా కన్నుల పండుగగా అసలు చూస్తూనే ఉండాలనిపించింది. అది చాలా హ్యాపీగా ఉంది ప్రభు. అండ్ ఫైనల్ గా దయానిధి ప్రభు లాస్ట్ లో క్లాస్ చెప్తూ రథయాత్రను సంపూర్ణం చేశారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన గుంటూరు భక్త బృందం, అలాగే వనమాలి హృషికేశ ప్రభు అండ్ ఇస్కాన్ గుంటూరు వైస్ ప్రెసిడెంట్ దయానిధి ప్రభుకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరి బోల్, హరి బోల్. మీరు గొల్లపూడి రథయాత్ర కార్యక్రమంలో ఈ పద్మావతి మాతాజీ మేజర్ పాత్ర వహించారు. మేనేజ్మెంట్ తరపు నుంచి వీరు ఆ రోజు ఆ కార్యక్రమంలో పూర్తి బాధ్యత వహించి రథయాత్ర చాలా సక్సెస్ఫుల్ చేయడంలో పద్మావతి మాతాజీ చాలా చక్కగా చూసి, అంటే మేము స్వయంగా అక్కడికి వెళ్ళి చూసాం కాబట్టి మాకు అది అవగాహన ఉంది. ఆ విధంగా ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా, చిన్న పిల్లలందరూ కూడా ఆ విధంగా రేంజ్ కి, అంటే మేనేజ్మెంట్ తో పాటు మేనేజ్మెంట్ చేయగలిగే విధంగా తయారు కావాలి. ఆ విధంగా తయారు చేయాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా దయానిధి ప్రభుని నేను కోరుకుంటున్నాను. పద్మావతి మాతాజీ వీరేను అందరూ వారి తక్కువ వయసులోనే రథయాత్ర కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా సక్సెస్ఫుల్ చేశారు గొల్లపూడిలో. మరి ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ వారు కూడా అంత చిన్న వయసులో వాళ్ళకి ప్లస్ మాతాజీలకు ఇవ్వటం అంటే చాలా గ్రేట్. మరి ఆ విధంగా అక్కడ వారి మీద నమ్మకంతో దయానిధి ప్రభు వారికి ఇవ్వటం, వారు గ్రాండ్ సక్సెస్ఫుల్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు నేను అనుకున్నాను, ఇంత చిన్నమ్మాయి అసలు ఈ మేనేజ్మెంట్ చేస్తుంది, చేయగలగదా లేదని చూశాను. చివరి క్షణం దాకా చూసిన తర్వాత, మధ్య మధ్యలో వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని చూసిన తర్వాత చాలా ఎక్సలెంట్ అనిపించింది అనమాట. సో ఆ విధంగా గుంటూరు భక్త బృందాన్ని కూడా దయానిధి ప్రభు తయారు చేయాలని నేను ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ హరిబోల్. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకెవరైనా?
ఇంకెవరైనా మాట్లాడతారా ప్రభులు, మాతాజీలు ఎవరైనా ఉంటే? హరే కృష్ణ ప్రభు. టైము 9:23 అయింది ప్రభు. ఒకసారి మనం అందరం కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పుకొని ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాము. అలాగే వనమాలి ఋషికేశ ప్రభు, మీరు ఒకసారి కన్క్లూజన్ ఇవ్వండి ఈ యొక్క ప్రోగ్రామ్కి. ఓకేనా? కన్క్లూజన్ ఇవ్వండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. ప్రభు ముందు హరే కృష్ణ మంత్రం చెబుదాం, తర్వాత కంక్లూజ్ అయిన తర్వాత చెప్తాము. ఈ కన్క్లూజన్ చెప్పండి, తర్వాత హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. ఓకే ప్రభు. హరే కృష్ణ. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నిజంగా ఈ కార్యక్రమం ఇందాక ప్రభు చెప్పినట్టుగా గురు కృప లేనిది ఎవరు సాధ్యం అనేది కాదు. అది నిన్న రథంలో కూడా వర్షం పడంగానే అసలు వర్షం పడుతుంది, ప్రభుపాల్ గారి దర్శనం ఎలా అనుకున్న మనసులో అనిపించే సమయంలోనే బుల్లెట్ ప్రభు టక్కన గొడిగిచ్చేసారు. అంతా వాళ్ళు అంత ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారనేవి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. టక్కన గొడుగు తీసి పట్టుకున్నాను. పట్టుకున్న ఒక నిమిషానికి వర్షం పోయింది, మళ్ళీ గొడుగు తీసి పక్కన పెట్టాము. అంటే వర్షం పడింది. అక్కడ ప్రభుపాల్ వారు కూర్చొని ఉన్నారు. వారు తడవకూడదు, వారిని ఒక ఏర్పాటు చేయాలని గొడుగు కూడా సహా అంత ప్రిపరేషన్ గా ఉండడం నాకు చాలా ఆనందం వేసింది. అట్లానే మన యొక్క రథయాత్ర కార్యక్రమం మొట్టమొదటిసారిగా నేనేమనుకున్నానంటే దాయనిధి ప్రభుజీ చెప్పినప్పుడు ఈ కేలా డ్రమ్స్, ఈ వేషాలు వేసుకోవటం ఇవన్నీ అవసరం లేదండి. ప్రభుపాద్ గారు చెప్పినట్టు విధంగా కీర్తనతోనే చేయాలనుకుంటే అది ఎంతవరకు సాధ్యమా? ఇప్పుడు వరకు ఎన్ని చూస్తున్నాం కదా, ఇది ఎంతవరకు సాధ్యమని కొంచెం క్వశ్చన్ మార్క్ ఉండేది. అది నేను గొల్లపూడిలో చూశాను. అట్లానే గుంటూరులో కూడా గొల్లపూడిలో కీర్తన మామూలు బాగానే జరిగింది. అది దాని గురించి ఇక్కడ మనకన్నా కూడా అస్సలు గుంటూరులో కొన్ని అవాంతరాలు వచ్చినట్టు వర్షం పడటం, డీజే ఆగిపోయినా కూడా ఆ టెంపుల్లో ఉన్న పిల్లలు, చిన్న ప్రభువులు ఆ డీజే అలా కూర్చొని డీజే లాగా వాళ్ళు బిహేవ్ చేసి ఆడున్న మాతాజీ గారి ప్రభుజీలు గారు ఎంత అద్భుతమైన కీర్తన ఇచ్చారంటే నిజంగా నేను రథం దగ్గర ఉన్నాను. అప్పుడు అసలు పరిగెత్తుకుని ఆడికి వెళ్ళాలనే ఫీలింగ్ కలిగింది. కానీ రథం దగ్గర నాకు బాధ్యత అప్పు చెప్పా కానీ అక్కడి నుంచి కదలేకపోయాను. అక్కడి నుంచి అప్పుడప్పుడు చూస్తా ఉన్నా ఆ ముగ్గురు రథం మీద కూర్చొని డీజే యాక్షన్ లో వాళ్ళు ఆ విధంగా చేయటం, వాళ్ళు కీర్తన చేయటం అంత వర్షంలో కూడా చాలా అద్భుతంగా జరిగింది అనిపిస్తుంది. అట్లానే కీర్తన భావం ప్రతి ఒక్కళ్ళ చెవిలో, ఎందుకంటే మిగిలిన డ్రమ్స్ సౌండ్ లో వినకపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఎవరు చెవులు మూసుకొని కూర్చోరు. ఆడ వస్తుందని చెప్పి మనం వినకూడదని ఎవరు చెవులు మూసుకొని కూర్చోరు. కానీ అద్భుతంగా వాళ్ళందరి చెవులలోకి ఈ యొక్క కీర్తన అనేది వెళ్ళింది. వాళ్ళ మనసులో కదలిక జరుగుతుంది గ్యారంటీగా. నెక్స్ట్ మనం నగర సంకీర్తన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో రాగానే వాళ్ళందరూ కూడా మొన్న రథయాత్ర వీళ్ళే కదా చేసింది, చాలా అద్భుతంగా జరిగింది. ఈ నగర సంకీర్తన కూడా జరుగుతుంది. ఇంకొంచెం ఇది తెలుసుకొని మళ్ళీ మన యొక్క దేవాలయానికి వాళ్ళు కూడా కొత్త భక్తులుగా రావడానికి అవకాశం ఉంది. ఈ యొక్క రథయాత్ర అద్భుతంగా జరుగుద్దని నేను మొదట ఎప్పుడు ఊహించానంటే స్నానయాత్ర. వాస్తవంగా ఇదేదో చాలా సింపుల్ గా జరుగుద్ది, ఏముంది అక్కడ విగ్రహాలు పెడతారు చేయటమే కదా, కొంచెం అటు ఇటుగా వెళ్దామని చెప్పేసి నేను వాస్తవంగా కొంచెం లేటుగా వచ్చి అట్లా అడుగు పెట్టిన తర్వాత ఆ యొక్క డెకరేషన్, వాతావరణం అంతా చూసి నేనైతే ఆశ్చర్యపోయాను. అరే రే రే అనవసరంగా ఈ బిజినెస్ అనుకుని గంట టైం వేస్ట్ చేశాను. ముందు నుంచి ఉంటే ఇంకెంత బాగుండేది అనేటువంటి అనిపించింది అనమాట. అంత అద్భుతంగా జరిగింది ఆ రోజు స్థానయాత్ర. అప్పుడు దయానిధి ప్రభు గురించి ఇంకొంత ఎక్స్పెక్టేషన్స్ బాగా నాకు కొంచెం ముందుకెళ్ళినాయి. వీళ్ళ యొక్క మూడ్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా చేస్తారు ఏంటనేది నాకు ఫస్ట్ లో 2-3 వారాల స్పీచ్ లో విన్నా నేను. ప్రేమ అనేది వినిమయం ఎక్కడైతే జరుగుతుందో ఆడ సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వచ్చి తీరుగుతుందని చెప్పి వారు చెప్పడం అనేది ఆ రోజు స్థానయాత్రలో నాకు బాగా కళ్ళకు కనబడింది. ఎంతో మంది అసలు టైం ఉండట్లా, టైం అయిపోయింది మీరు ఆగండి బాబు అన్నా కూడా దానికి క్యూ అనేది ఆగట్లేదు. చివరికి మొత్తం అయిపోవాల్సిన పరిస్థితి వచ్చి అదంతా చూసిన తర్వాత రథయాత్ర ఇంకా అద్భుతంగా జరిగి తీరుతుందని నేను అనుకున్నాను. అలానే అంత అద్భుతంగా జరిగింది. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. నేను 10th క్లాసులోను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు మాకు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసు ఏదో ఒక పర్సన్ వచ్చి ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మధ్యలో ఒక చుక్క పెట్టి మీకేం కనబడుతుంది అని చెప్పి అందరికీ చూపించారు. అందులో కొంతమంది వైట్ పేపరే కదండి అన్నారు. దాంట్లో ఇంకేముంది వైట్ పేపరే అన్నారు. కొంతమంది ఏందండి నల్ల చుక్క బ్రహ్మాండం కనబడుతుంది అన్నారు.
అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఎవరైతే నల్ల చుక్క అని ఎవరైతే చెప్పారో వీళ్ళంతా నెగటివ్ థాట్స్, ఎప్పుడూ కూడా ఎదురు వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలను మాత్రమే చూస్తూ ఉండేవారు. ఎవరైతే వైట్ పేపర్ అని చెప్పారో లోపాలు ఉన్నా వాళ్ళకి కావాల్సింది పాజిటివ్‌నే తీసుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా. సో, వీళ్ళ నుంచి వీళ్ళకి మార్చుకోవాలి అందరం కూడా అని చెప్పేసి ఆ రోజు నాకు అది మాత్రం నేను నా లైఫ్‌లో ఎప్పుడూ మర్చిపోలేదు. అదే ఇంప్లిమెంటేషన్ నేనిక్కడ చేస్తూ ఉన్నాను. సహజంగా ప్రతి ఒక్కళ్ళు మనం కలియుగంలో ఉన్నాం. కలహాల యుగంలో ఉన్నాం. కొన్ని జరుగుతా ఉంటాయి. బీ పాజిటివ్ అని అని నా భావన మొదటి నుంచి కొద్దిగా ఉండేది. దయానిధి ప్రభుతో కాంటాక్ట్ అయినప్పుడు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యానో నేను, ప్రేమ వినిమయం. ప్రేమతో ఎలా మనం మిగిలిన వ్యక్తుల్ని మనం మార్చుకోవచ్చు. వాళ్ళ నుంచి మనం ఎలా ప్రేమతో ఉండాలి. మనం ప్రేమ ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా నేను నేర్చుకుంటున్నాను. ఒక్క ప్రేమతోనే దేన్నైనా సాధించొచ్చని గొల్లపూడి రథయాత్రలో వారి అందరి యొక్క టీమ్‌ని చూసి నేను తెలుసుకున్నాను. అయితే ఆ ప్రేమ ఇవ్వటం అనేది ఇవ్వచ్చు. తీసుకునే తత్వం కూడా మనకు కూడా ఉండాలి. వారు ఇస్తున్నారు. తీసుకోవడం కూడా మన వంతు. మరి మనం అందరం కూడా ఆ ప్రేమను స్వీకరించి రేపు జరగబోయేటువంటి కృష్ణాష్టమికి ఇంకా అద్భుతంగా, అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మనందరం సహకారం తీసుకోవాలని చెప్పేసి, ఆ విధంగా ఆ యొక్క కరుణా కటాక్షాలు, శ్రీల ప్రభుపాద వారి కరుణా కటాక్షాలు, దయానిధి ప్రభు లాంటి వారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలి. ఆ విధంగా మనం అందరం ముందుకెళ్దామని చెప్పేసి నేను అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ఈ యొక్క కార్యక్రమాలు అందరూ చాలా చక్కగా చెప్పారు. మీ యొక్క అనుభవాల్ని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. నేను ఏదైతే కోరుకున్నానో గుంటూరు కాంగ్రిగేషన్ అందరూ కూడా సేవల్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అందరూ సేవ చేయాలని కోరుకున్నాను. నాకు అనిపించింది అంటే అందరూ కూడా సేవ చేశారు, ఒక్కరు కూడా మిస్ అవ్వలేదు అని అనిపించింది. ఇన్ కేస్ ఏదన్నా మిస్ అయితే కనుక నన్ను క్షమించండి. ఇంకేదైనా ఉంటే చెప్పండి. నెక్స్ట్ ఏదైనా కృష్ణాష్టమి కూడా వారు సేవరిచ్చే ప్రయత్నం చేద్దాము. అంటే చెప్పా కదా, నేనైతే దాసులాను, నేను ఇంకా మేనేజ్మెంట్ లేను. నేను దాసుల్లాగా నాకున్న పైనానికి నేను చెప్పగలిగాను. దాసుల్లాగా నాకున్న కింద వాళ్ళు కూడా నేను సేవలు ఇవ్వగలిగాను. అంతవరకే, ఏదో కొద్దిగా గొప్ప సేవ చేశాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ రథయాత్రల్లో 100% మేనేజ్మెంట్ నాది కాదు. ఇట్ ఇస్ వెరీ క్లియర్. ఏంటంటే నాకు తెలుగు వచ్చు కాబట్టి, కొద్దిగా బాగా మాట్లాడతాను కాబట్టి నన్ను ముందుంచారు మీడియా కానివ్వండి, అన్నిటికి కానీ. బట్ ఒకటి మాత్రం అంటే నేను కూడా పార్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఒప్పుకుంటా నేను. బట్ మొత్తం మేనేజ్మెంట్ మాత్రం అది కాదు. ఓకే ప్రభు. అండ్ గొల్లపూడి మాత్రం 100% మేనేజ్మెంట్ మాత్రం మాదే. నిజాలు చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. గొల్లపూడిలో 100% మేనేజ్మెంట్ మాత్రం నాదే. ఇక్కడ మాత్రం 100% నాది మాత్రం కాదు. నేనేమి సిగ్గుపడను, నేనేమి కూడా ఫీల్ అవ్వను. నేను ఇక్కడ దాసుల్లాగానే చేశాను. ఇప్పుడు కూడా దాసుని, ఎప్పటికి కూడా దాసుల్లాగానే ఉంటాను. అందుకని మనం కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పుకొని. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రభు, డోగిపర్తి వారు అమ్మాయి వచ్చింది, అమ్మాయి మాట్లాడతాను అవకాశం 2 నిమిషాలు. అంటే ప్రభు 9:31 అయింది. ఓకే, ఒక్క 2 minutes మాట్లాడమని చెప్పండి, త్వరగా క్లోజ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాట్లాడమ్మా. తారకవ్య ధనుష్ ఎవరు మాట్లాడండి. హరే కృష్ణ ప్రభు. వీడియో ఆన్ చేయి. వీడియో అంటే హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మాది నర్సాపేటలో జగన్నాథ రథయాత్రకి మేము పోయాము. చాలా ఫీల్ అయిపోయాము. కానీ గుంటూరు రథయాత్ర వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఆ రథయాత్రలో పాల్గొన్నందుకు ఎంత వర్షమైనా కూడా సేవ చేయాలనిపించింది కదా, ఆగి ఎక్కడ ఉండాలని కూడా అనిపించలేదు ప్రభు. గుడి దాకా జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే ప్రభు, మనము 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్తూ మన కార్యక్రమాన్ని ముగిద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ. ఎవరు చెప్పట్లేదు కదా?
హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే 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 రామ హరే హరే రామ హరే రామ 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 గల హరే కృష్ణ ప్రభుపాదికి జై హరే దేవుకి జై జై కోటి వైష్ణవ భక్త బృందకి జై జై ఇస్కాన్ గుంటూరు రథయాత్ర మహా మహోత్సవకి జై వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ